గంట సేపు ఎగిరినా గంట అందేలా లేదు. అమితాబ్ బచ్చన్కి తప్ప ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. అందుకని ఎలాగైనా అందుకోవాలని గంట గట్టిగా కొట్టానా, కొబ్బరి చిప్ప మీద పడ్డాను. డిప్ప పగిలింది, చిప్ప ఎగిరింది. అదెల్లి ఎవరి తలరాతకు తగిలిందో తెలుసా? తలరాత ఇక్కడ ఎవరికి తగిలింది? ఇంకెవరు? ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు ఏడు పాపేస్తారు, ఎవరి గొంతు వింటే పక్షులు గాల్లోకి ఎగిరిపోతాయో ఆ హిట్లర్. ఆ హిట్లర్ నుదిటి రాత మీద తగిలింది. ఓ మై గాడ్, నిన్నేమైనా అన్నాడా అక్క? ఏయ్ బేకరీ. బేకరీ ఏంటక్క? బేకరీని బేకారీ అని ఆయన కలిపేసినట్టున్నాడు. అవునా? ఇంకేమన్నాడు? అసలు నీకు బుర్ర, బుద్ధి, జ్ఞానం, తెలివి ఏమీ లేవా? ఇది గుడి అనుకున్నావా, డిస్కోటెక్ అనుకున్నావా, పబ్ అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? ఈ పిల్లకి తింగర్ పనులు చేయడం తప్ప ఏమీ చేత కాదు. ఈ తిక్కల మేళానికి ఒక్క పని చక్కగా చేయడం రానే రాదు. మనుషుల చుట్టూ వైరస్ లా తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ బీభత్సం చేయడమేనా? కనీసం గుడిలో కూడా దేవుని ప్రశాంతంగా ఉండనివ్వవా? ఓకే ఓకే ఓకే, స్టాప్ ఇట్. ఇదంతా నా మిస్టేకే, వదిలేయండి. తప్పులన్నా తప్పు చేసే వాళ్ళన్నా నాకు అసహ్యం. అంతంత మాటలన్నాక ఇంకా అక్కడే ఎందుకున్నావు? అన్ని మాటలు పడ్డాక నేరా ఊరుకునేది? స్పీడ్గా పరిగెత్తుకొచ్చి గుడి గోడెక్కి దూకాను. అదేంటి, ఆ గుడికి గేట్ లేదా? ఎందుకుండదు? కోపంలో గేట్ ఉందని గుర్తు రాలేదు. దూకిన తర్వాత తెలిసింది నేను పడ్డది బురదలో అని. చచ్చండ్రా బాబు. అయ్యో, దెబ్బలేం తగ్గలేదు కదా? తగిలాయేమో. తగిలాయేమో ఏంటక్క? నన్ను లేపడానికి చెయ్యందించిన ముగ్గురు ఆ బురదలో జారిపడ్డారు. సరే సరే, అమ్మొచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. మనం వేడివేడిగా పకోడీలు వేసుకొని తిందాం. నాకంత టైం లేదు, బయటికెళ్ళాలి. బయటకా? ఎక్కడికక్క? వచ్చాక చెప్తాను, మమ్మీ వచ్చేస్తుంటుంది. అందరూ నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు, కానీ ఎప్పుడో ఏదో వింత జరిగి నీ జీవితం మంచి మలుపు తిరుగుతుందని నా నమ్మకం. అదేదో ఇవాళే జరిగితే బావుండు. హిట్లర్ ఇంకా రాలేదు. గుడికెళ్ళి ఇంకా రాలేదు. వచ్చి చాలాసేపు అయింది సార్. టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ మంత్ శాలరీ నెక్స్ట్ ఇయర్ ఇదే మంత్కి ఇస్తాను. అంజలి, నేను గంటలో వస్తాను. సరే అక్క. ఎక్కడికో తెలుసుకోవచ్చా? ఆ మీసాల మాస్టర్ దగ్గరికి. ఏ మాస్టరు? అదే మమ్మీ, ఆ హిట్లర్ రెస్టారెంట్ కి. అక్కడికి ఎందుకు? కేక్ తాలూకు బిల్లు వసూలు చేసుకురావడానికి. ఏంటి, మొహానికేసి కొట్టిన కేక్కి డబ్బులిమ్మని ఏ మొహం పెట్టుకుని అడుగుతావు? ఇదే అందమైన మొహం పెట్టుకుని అడుగుతానులే మమ్మీ. వద్దులే అక్క, అనవసరంగా పెద్దవాళ్ళతో గొడవ ఎందుకు? ఏం అవసరం లేదు, అక్కడికెళ్ళి గొడవ పెట్టుకుని వస్తావు.
సింపుల్ గా సారీ అమ్మా అని మీ అమ్మ ఫోటో పక్కన స్టిక్కర్ అంటిస్తావు. లేదు మమ్మీ, ఏ గొడవ పెట్టుకోకుండా మనకు రావాల్సిన 3000 వసూలు చేసుకుని వస్తాను. అది నీ వల్ల కాదు. మమ్మీ, నువ్వు ఏమన్నాను? నీ వల్ల కాదు అని మాత్రం అనుకు. వెలుగునివ్వడం సూర్యుడి వల్ల కాదని, వెన్నెలనివ్వడం చందమామ వల్ల కాదని, ఈ ప్రపంచంలో మనుషులు చేయగలిగే పని ఈ భానుమతి వల్ల కాదని ఎప్పటికీ అనకు. పోనీలే అక్క, వదిలే. నెవర్. నీ వల్ల కాదు అని మమ్మీ అన్నందుకన్నా వెళ్ళి సాధించుకొస్తాను. ఈసారి నా వల్ల ఎలాంటి పొరపాటు జరగదు. బిల్లుతో వస్తాను. బాయ్ బాయ్ మమ్మీ. నువ్వు ఏ పొరపాటు జరగకుండా తిరిగి రావడం అనేది ఈ జన్మలో జరగదు. బర్త్డే రోజు ఏజేని హ్యాపీగా ఉంచాలనుకున్నాం. వీలు కాలేదు. అమ్మాయిని సెలెక్ట్ చేసి ఏజేని పెళ్లికి ఒప్పించాలనుకున్నాం. అది కుదరలేదు. ఇలాగే వదిలేస్తే ఏజే ఎప్పటికీ ప్రవల్లిక ఆంటీని మర్చిపోలేడు. ఇప్పుడు ఏం చేద్దాం జయమ్మ? మనం ఏం చెయ్యలేమక్కా. ప్రతి సంవత్సరం ఏజే పుట్టినరోజు మరుసటి రోజు తెల్లవారి అందేలా ప్రవళిక ఆంటీ లెటర్స్ పంపించే ఏర్పాటు చేసింది. అందులో ఆంటీ ఏజే ఏం చేయాలని కోరుకుంటుందో ఆ కోరిక తీర్చడానికి మళ్ళీ బర్త్డే వచ్చేదాకా సంవత్సరం అంతా కష్టపడుతూనే ఉంటాడు. ఇంకెప్పుడు ఆంటీని మర్చిపోతాడు? మీ అనుమానం నిజమే. ఒక్కసారి ఒక మనిషిని ప్రేమిస్తే ప్రాణం పోయేదాకా ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కూడా అంత బలంగానే ఉంది. కానీ ప్రేమ వేరు, తోడు వేరు. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భార్య మధ్యలోనే వెళ్ళిపోయింది. మిగతా జీవితమంతా ఆమెనే తలుచుకుంటూ ఒంటరిగా ఉంటే మనం చూడలేకపోతున్నాం. ఏజేకి తోడు కావాలి. కష్టాల్లో, సుఖాల్లో, ఓదార్పులో, ఒంటరితనంలో నీడలా ఉండే భార్య కావాలి. ఈ పూలని దండగా గుచ్చటానికి ఈ దారం ఆధారమైనట్టే ఈ కుటుంబాన్నంతా ఒక్క తాటి మీద నడిపించటానికి ఈ ఇంటికి ఒక కోడలు కావాలి. ఇలా ఉత్తరాల మీద, ఉత్తరాల్లో రాసిన దాని మీద ఉన్న ప్రేమ రేపు పెళ్ళైతే రాబోయే భార్య మీద కూడా ఉండాలి. ఉంటుందా జయమ్మ? నాకైతే నమ్మకం లేదు. నాకుంది. నాకా నమ్మకం ఉంది. మనిషి ప్రయాణం ఎక్కడా ఆగిపోకుండా సాగిపోతూనే ఉండాలి. అలా సాఫీగా సాగిపోవాలంటే ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. అది మనం తెలుసుకుని ఉపయోగం లేదు. ఏజే తెలుసుకోవాలి. అలా తెలుసుకునేలా చెయ్యమని నేనీ గుళ్ళు, గోపురాలు, పూజలు, వ్రతాలు చేయించేది, చేసేది. వీటన్నిటి ఫలితం ఏదో ఒక రోజు తప్పకుండా ఉంటుంది. ఏజే జీవితంలోకి ఒక అమ్మాయి తప్పకుండా వస్తుంది. ఏజే సంగతి సరే, కాబోయే కోడలు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు జయమ్మ? ఎలా ఉండాలి అంటే ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నంత ఖూబ్సూరత్ చాంద్ కా తుకడాలాగా ఉండాలి. జయమ్మ మళ్ళీ 3 భాషలు మిక్స్ చేసింది. ఇంకా రాలేదు. ఇంటికి వెళ్ళిందా? ఇక్కడికే వస్తుందా?
తలుపు తడితే లోపలెక్కడో ఉండి ఇంట్లో వాళ్ళు తలుపు తీరేమోనని భయపడి రాత్రికి రాత్రే కాలింగ్ బెల్ బాగు చేయించాను. ఎప్పుడొస్తుంది? నీకు తెలుసు కదా బర్త్డే ఎప్పుడొస్తుందా అని. చిన్నపిల్లలు ఎదురు చూసినట్టు నేను ఎదురు చూస్తాను. బర్త్డే రోజు రాత్రి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని మెలకుతూనే ఉంటాను. నా బర్త్డే కాదు నాకు ముఖ్యం, ఈరోజే నాకు ముఖ్యం. ఇంకా రాలేదు. ఎందుకు? సార్, ఎవరొచ్చారు? ఇది వచ్చింది సార్. ఎవరు తీసుకొచ్చారు? బయటే ఉన్నారు సార్. రమ్మను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను 365 రోజులు ఎదురు చూసేది ఈ ఒక్క లెటర్ కోసమే. డియర్ రెస్పెక్టెడ్ సార్, మీరు నాకు 3,500 రూపాయలు బాకీ ఉన్నారు. మేము మీకు సరైన సమయానికి, సరైన అడ్రస్కి, సరసమైన ధరకి కేక్ డెలివరీ చేసి ఉన్నాం. దయచేసి మా బాకీ ఈ ఉత్తరం ముట్టిన తక్షణమే తీర్చగలరు. లేదంటే నేనే మీ దగ్గరికి తక్షణమే వచ్చి బలవంతంగా వసూలు చేసుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి మీ రెస్టారెంట్లో మీ పరువు మీరే తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. ఇట్లు కేకు చాకు డెలివరీ చేసిన అమ్మాయి. లెటర్ ఇచ్చావా? ఇచ్చాను మేడం, వెంటనే రమ్మన్నారు. ఇలా ఎవరైనా వదిలేస్తారా? నన్నేనా? ఇక్కడ ఎవరున్నారు? ట్రంపా? ఎందుకొచ్చావు? మీరు నాకు 3,500 రూపాయలు బాకీ ఉన్నారు కాబట్టి. క్యారీ ఆన్ ప్లీజ్. మేము మీకు సరైన సమయానికి, సరైన అడ్రస్కి, సరసమైన ధరకి. ఆపో. పూర్తి కాలేదు. కేక్ డెలివరీ చేసి ఉన్నాము. దయచేసి మా డబ్బులు మాకిస్తే తీసుకుని పోతాం. దేనికివ్వాలి? కేక్కి. ఏ కేక్కి? నా మొహానికేసి కొట్టిన కేక్కి బిల్ ఇవ్వాలా? బర్త్డే కేక్ మొహాలకేసి కొట్టుకోవడమే కదా ఇప్పటి దిక్కుమాలిన ట్రెండ్. అది ఫ్రెండ్ పాటించే ట్రెండ్. నీలాంటి వాళ్ళకి అర్హత లేదు. నీలాంటి వాళ్ళు అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను మూర్ఖులతో మాట్లాడను. నేను మాట్లాడతాను. షట్ అప్. నీ ఉత్తరం నువ్వు తీసుకుని గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. అసలు అది కేకా? అంత చండాలమైన కేక్ నా లైఫ్లోనే తినలేదు. 100 గ్రాముల షుగర్ ఎక్కువైంది, 50 గ్రాముల చాక్లెట్ తక్కువైంది. ఇక క్రీమ్ అయితే క్రిమి సంహారక మందులా ఉంది. నీకు సెన్స్ లేనట్టే అందులో ఏ ఎసెన్సు లేదు. అసలు ఆ కేక్. ఆగండి. ఇవన్నీ లేవని మీకెలా తెలుసు? నేనెళ్ళగానే పూసిన కేక్ని తీసి తిన్నారా? నేను స్మెల్ చూసే చెప్పగలను. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఈ ఊర్లో ఇన్ని బేకరీలున్నా మా కోడళ్ళు నీలాంటి బేకరీ దగ్గర ఎందుకు ఆర్డర్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. తూగో పాగో ఊగోల్లో హై క్లాస్ ఫ్యామిలీస్ ఎవరింట్లో బర్త్డే అయినా
మా ఇంట్లో తయారు చేసే కేక్ని ఆర్డర్ ఇస్తారు మిస్టర్. అది మా చెల్లి చేసిన కేకులంటే హాట్ కేకుల్లా అమ్ముడైపోవాల్సిందే. దాన్ని తూగోలో కేక్ అంటారా? తూపో అంటారు. అంత చండాలమైన కేక్ నేను నా జన్మలో చూడలేదు. చూడండి, నన్నేమైనా అనండి, కానీ మా చెల్లి చేసిన కేకులు మాత్రం అనకండి. అయితే సరే, ఇంత చండాలమైన ఫేస్ని నా జన్మలో చూడలేదు. చాలా ఇక నాడు. అంత మాట అంటారా? అయితే డబ్బులు ఇవ్వరా? ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. అబ్బే, నేనేం చేస్తాను? నేనే హిట్లర్ని కాదు కదా అరవడానికి. అవును, ఇవన్నీ ఏంటి? టుడేస్ బఫే. చూస్తాను. కూరలో కారం వేసారా లేదా కారంలో కూరేసారా? ఇదెలా ఉంటుందో. ఓకే ఓకే. ఓ మై గాడ్, ఇది నాసిరకం నూనె. ప్యూరిఫై చేసిన నూనె కాదు. ఇంకా దీని సంగతి ఏంటో. చచ్చాను. ఇది కస్టమర్కి సర్వ్ చేశారా? అర్జెంటుగా వెళ్ళు, వాళ్ళు బ్రతుకున్నారో లేదో చూడు. ఎవరయ్యే తెలుగు రాసిన రైటర్? తోటకూర పాలకూర అని రాయకుండా తోట లేడీస్ చదువుంటే నేను హిట్లర్ మొహం మీద కేక్ కొట్టినట్టు మీ మొహాల మీద ఈ కూరలన్నీ కొట్టేసిపోతారు. ఇదా మీ రెస్టారెంట్లో క్వాలిటీ? ఈ పులుసులో 100 గ్రాముల చింతపండు ఎక్కువేశారు. ఆ కూరలో 50 గ్రాముల ఉప్పు తక్కువేశారు. ఇక మొదటిదైతే కిలో కారంలో 1/2 కిలో కూరేశారు. ఇది బఫే కాదు, బ్లఫే. ఇదేం అన్యాయం? ఈ రెస్టారెంట్లో నాలా నోరున్న కస్టమరే లేడా? లేదంటే ఇవి తిన్నాక మాటే పడిపోయిందా? మీరు మీ కౌంటర్ క్యాష్తో నిండిందో లేదో చూస్తున్నారే తప్ప కస్టమర్ కడుపు నిండిందో ఎండిందో మండిందో చూస్తున్నారా? ఇదెక్కడ దోపిడీ? ఇదెక్కడ అన్యాయం? తీసుకో, దోచుకో, దాచుకో. ఇవి నీ కేక్ డబ్బులు. ఈ 500 నువ్వు డెలివరీ చేసినందుకు నీకు ఇచ్చే టిప్. పండగ చేసుకో. ఇక వెళ్ళు. 500 టిప్పా? మీరు చాలా రిచ్ సుమా. డబ్బులు చేతికిస్తారు, టేబుల్కో కుర్చీకో ఇవ్వరు. అయినా ఇలా అడ్డంగా దోచుకునే వాళ్ళకి డబ్బులు విలువేం తెలుస్తుందిలేండి. ఇవి మా చెల్లి కష్టం. ఇవి మీ అహంకారానికి సాక్ష్యం. మీ అహంకారం మీ జేబులోనే వేసుకుని తిరగండి. భానుమత, బ్రహ్మ రాక్షస, ఈ సిత్తరాళ్ళ సిరపడు ఉత్తరాన్ని చేతిలో పెట్టి ఉత్త చేతులతో పంపించాలనుకుంటే నేనేనా ఊరుకునేది?
అంజలి కష్టపడి చేసిన కేక్ కాబట్టి రైట్ లేకపోయినా ఫైట్ చేసి మరీ డబ్బులు తీసుకున్నాను. ఈ చాదస్తం మనిషి నడిపే రెస్టారెంట్లో ఫుడ్ ఇంత బ్రహ్మాండంగా ఉండడమేంటో అర్థం కాలేదు. అద్భుతంగా ఉన్నా అదరగొట్టి మరీ బాలేదని చెప్పాను. ఎలా ఉంటే నాకేంటి? ఇక ఇలాంటి మనిషిని జీవితంలో కలవనే కలవకూడదు. ఈ జీవిని నన్ను ఏ శక్తి కలపలేదు.